ఈ బెజవాడ భయంకరుడు మనల్ని బీదర్ వరకు బాదుకుంటూ తీసుకెళ్తాడు. పొద్దున్నే అడ్రలిన్ రష్ ఆన్ టాప్. డోర్నకల్ స్కిప్తో డెవిల్ మోడ్కి వెళ్ళిపోయాడండి. అర్ధరాత్రి ఎర్రచీర కట్టుకున్న కాంచనలాగా తాండవం ఆడుతున్నాడు. అసలు కొండపల్లి దాటిన తర్వాత కూడా 130 కొట్టట్లేదు ఏంట్రా అని బెంగపడుతున్న నాకు బోనకల్లు స్కిప్తో పోనకాలు తెప్పించాడు. ప్రకృతి ప్రశాంతతను కోరుకుంటుంది రాత్రంతా ఈడు చేసిన వైలెన్స్ని చూసి. చీకటి పోయి వెలుగు వచ్చింది కానీ వేగం మాత్రం మారలేదు. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్టు డెస్టినేషన్ దగ్గర పడుతుందని చెప్పి 2 డోసులు దుర్మార్గం లెవెల్స్ పెంచి మరీ పరిగెడుతున్నాడు వీడు. దిస్ ఈజ్ పీక్ అంతే. హలో గైస్, వ్యూవర్స్ అందరికీ తిరిగి మళ్ళీ జర్నీ వయా జంక్షన్స్కి అయితే స్వాగతం. ఈరోజు మనం ఒక మోస్ట్ రిక్వెస్టెడ్ ట్రైన్ జర్నీలో అయితే ట్రావెల్ చేయబోతున్నాము. సో రైట్ నో మనం వచ్చేసి మచిలీపట్నం రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాము. మీరు బ్యాక్గ్రౌండ్లో చూసుకోవచ్చు. సో మచిలీపట్నం అంటే మనకి మైండ్లోకి వచ్చే ట్రైన్ వచ్చేసి మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది ప్లేస్ చూసి. అండ్ మీరు ఆల్రెడీ తమ్నైల్లో కూడా చూసుంటారు. ద ట్రైన్ విచ్ కనెక్ట్స్ ఫ్రమ్ కోస్టల్ ఆంధ్ర టు కర్ణాటక. ట్రైన్ నెంబర్ 12749 మచిలీపట్నం నుంచి బీదర్ వెళ్ళే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో ఈరోజు మనం అయితే ట్రావెల్ చేయబోతున్నాము. అండ్ ఈ ట్రైన్లో ఎందుకు ట్రావెల్ చేస్తున్నాం అంటే ఓన్లీ ఒక్క రీజన్ అండి. మన సబ్స్క్రైబర్ ఒకరు అనిల్ కుమార్ అని చెప్పి నేను చేసిన ప్రతి వ్లాగ్కి అయితే ఆయన కమెంట్ పెట్టేవాళ్ళు అనమాట. బ్రదర్ ఈ ట్రైన్లో ట్రావెల్ చేయండి ఒకసారి అని చెప్పి. సో మెయిన్ ఆ ఒక్క రీజన్తో మనమైతే ఈరోజు మచిలీపట్నం రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాము. సో ఈరోజు ఎండ్ టు ఎండ్ అయితే ట్రావెల్ చేయబోతున్నాము మచిలీపట్నం బీదర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో. అండ్ అసలు ఈ ఫీల్ అయితే చాలా హైగా ఉంటుందండి. ఎప్పుడన్నా మనల్ని ఒకటి అడిగి మనం అది వాళ్ళ కోసం చేస్తున్నామంటే ఆ ఫీల్ అయితే చాలా హై ఉంటుంది. సో ఇదే హై ఫీల్తో మనమైతే లోపలికి వెళ్ళిపోదాం. అండ్ మనతో ఈరోజు రాయల్ కూడా ట్రావెల్ చేస్తున్నాడు అనమాట. సో మీరు రేపల్లి ఎక్స్ప్రెస్ వ్లాగ్లో చూశారు కదా. సో ఇద్దరం ఈరోజు మార్నింగే లింగంపల్లి బెజవాడ ఇంటర్సిటీకి అయితే వచ్చాము విజయవాడకి. సో విజయవాడ నుంచి మచిలీపట్నంకి అయితే వచ్చాము. సో ఇద్దరం ఈరోజు అయితే ట్రావెల్ చేస్తున్నాము ఎండ్ టు ఎండ్. మీరు చూసుకోవచ్చండి మచిలీపట్నం స్టేషన్ అవుట్ సైడ్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. సో అమృత్ భారత్ స్కీమ్లో డెవలప్ అవుతుంది స్టేషన్. ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకా కొన్ని పనులు అయితే ఉన్నాయి. సో మీరు కానీ ఇక్కడ ఎక్కువసేపు వెయిట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా దోమల బ్యాట్ అయితే తెచ్చుకోండి. మనుషుల కంటే దోమలు ఎక్కువ ఉన్నాయి లోపల. స్టేషన్ బయట నుంచి అయితే బాగుంది కానీ లోపల దోమలు ఇరగ్గుమ్మేస్తున్నాయి. సో మనమైతే ఈ ఎంట్రన్స్ నుంచి లోపలికైతే వెళ్ళిపోదామండి. మీరు చూసుకోవచ్చండి మనం స్టేషన్లోకి ఎంటర్ అయిన వెంటనే లెఫ్ట్ సైడ్ కనుక చూసుకుంటే బుకింగ్ ఆఫీసు, రిజర్వేషన్ కౌంటర్స్ ఇవైతే ఉంటాయి. అండ్ రైట్ సైడ్ కనుక చూసుకుంటే చిన్న ఒక షాపు అండ్ వెయిటింగ్కి చైర్స్ అయితే ఉంటాయండి. సో ఇలా ఎంటర్ అయిన వెంటనే మనమైతే ప్లాట్ఫామ్ 1 పైకి అయితే వచ్చేస్తాము. అండ్ మీరు చూసుకోవచ్చు మన ఎదురుగా మన మచిలీపట్నం బీదర్ సూపర్ ఫాస్ట్ అయితే రెడీగా ఉందండి ప్లాట్ఫామ్ 1 పైన. మనమైతే ఇప్పుడు మచిలీపట్నంలో ప్లాట్ఫామ్ 1 పైకి అయితే వచ్చేసాము. మన ట్రైన్ అయితే ఆల్రెడీ సెండ్ చేసి రెడీగా ఉంది. సో డిపార్చర్కి ఇంకొక 50 మినిట్స్ అయితే టైం ఉంది. ఈలోపు మనం ట్రైన్ యొక్క హిస్టరీ అండ్ టెక్నికల్ డీటెయిల్స్ ఈ విషయాలు అయితే మాట్లాడుకోవాలి. కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ ట్రైన్ హిస్టరీ వచ్చేసి. సో వన్స్ బ్యాగ్ అయితే లోపల పెట్టేసి బయటకు వచ్చి మిగతా డీటెయిల్స్ అన్నీ మాట్లాడుకుందాము. అండ్ ఈరోజు మనం ట్రావెల్ చేస్తున్న కోచ్ వచ్చేసి S6 అనమాట, స్లీపరు. సో 35 ఏదో బెర్త్ నెంబర్ అయితే ఉంది, అప్పర్ బెర్త్. కొంచెం కూడా కనికరం లేదు, అప్పర్ బెర్త్ వేసాడు. వ్లాగ్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది, బట్ స్టిల్ ఫుల్ ఎఫెక్ట్స్ అయితే పెట్టి వ్లాగ్ అయితే గట్టిగానే చేద్దాము. సో బ్యాగ్ అయితే లోపల పెట్టేసి బయట వద్దాము. సో చూస్తున్నారు కదండి, ఇదే మన కోచ్ S6 బెర్త్ నెంబర్ 11 అనమాట, అప్పర్ బెర్త్. సో ఇదే మన బెర్త్ అండి ఈరోజు. అండ్ బండి చూసారా ఎంత ఖాళీగా ఉందో. బందర్లో బండి ఇలానే ఉంటుందండి, ఇంతే ఖాళీగా. సో అసలు మోసపోకండి. బెజవాడ వెళ్ళేసరికి పీక్ క్రౌడ్ పుల్లింగ్ అయితే జరిగిపోతుంది. ఈ బండికి మంచి డిమాండ్ ఉన్న బండి. సో ఇప్పుడైతే మనం బయటికి వెళ్ళిపోయి ట్రైన్ యొక్క హిస్టరీ గురించి అయితే మాట్లాడుకుందాము. ఇప్పుడు మన బండి హిస్టరీ గురించి కనుక చూసుకుంటే మన ట్రైన్ వచ్చేసి August 31, 1999లో అయితే ఇనాగ్రేట్ అయిందండి. స్టార్టింగ్లో ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్గానే ఇనాగ్రేట్ అయ్యాడనమాట. సికింద్రాబాద్ నుంచి మచిలీపట్నం నుంచి సికింద్రాబాద్ వరకే నడిచేవాడు, బీదర్ వరకు అయితే ఉండేది కాదు. సో తర్వాత సికింద్రాబాద్లో బండిని పార్క్ చేయడానికి ఫుల్ ట్రాఫిక్ ఉండటం వల్ల బండిని అయితే బీదర్ వరకు అయితే ఎక్స్టెండ్ చేశారు. 2018లో March 1st అయితే జరిగింది ఆ ఎక్స్టెన్షన్ బీదర్ వరకు. అండ్ ఎలక్ట్రిఫికేషన్ కనుక చూసుకుంటే బీదర్ వరకు ఎలక్ట్రిఫికేషన్ అయితే ఉండేది కాదు. తర్వాత 2022లో కంప్లీట్ ఎలక్ట్రిఫికేషన్ అయితే జరిగిపోయిందనమాట ఆ సెక్షన్ అంతా. సో తర్వాత అప్పటి నుంచి ఎలక్ట్రిఫికేషన్తో అయితే ఉండేది, మనకి ఎండ్ టు ఎండ్ ఎలక్ట్రిక్ ట్రాక్షన్ అయితే ఉండేది. అండ్ తర్వాత కనుక చూసుకుంటే మన బండికి ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి స్టార్టింగ్లో ఒక లింక్ సర్వీస్గా అయితే తిరిగేవాడు అనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ మనకి సికింద్రాబాద్ నుంచి మనుగురు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఉంది చూసారా, ఆ బండితో లింక్ సర్వీస్ అయితే ఉండేది మన ట్రైన్కి.
సో ఒకే ట్రైన్ సికింద్రాబాద్లో స్టార్ట్ అయ్యి డోర్నకల్ వరకు అయితే వచ్చేది. డోర్నకల్లో కొన్ని కోచెస్ అనేది సపరేట్ చేసి డోర్నకల్ నుంచి మనుగూరుకి అయితే పంపించేవాళ్ళు. అండ్ మన బండి వచ్చి మచిలీపట్నంకి అయితే వచ్చేసేది. అండ్ ఎలక్ట్రిఫికేషన్ కనుక చూసుకుంటే మనకి రీసెంట్గానే జరిగింది ఈ బండికి. లాస్ట్ ఇయర్ ఆగస్ట్ 1 అయితే ఎలక్ట్రిఫికేషన్ జరిగింది. సో 1 ఇయర్ కూడా అవ్వలేదు కరెక్ట్గా ఎలక్ట్రిఫికేషన్ జరిగి ఈ బండికి. సో ఇదండి ఈ బండి హిస్టరీ అయితే. విన్నారు కదా, మంచి ఇంట్రెస్టింగ్ హిస్టరీ అనమాట. సో చిన్నప్పుడు మనం స్కూల్లో సోషల్లో హిస్టరీ ఉంటుంది చూసారా, అది కూడా ఇంత తెలియదు మనకి. సో జస్ట్ రైల్ ఫ్యాన్ థింగ్స్ అంటారు దీన్నే. సో ఇప్పుడైతే మనం వెళ్ళి ఒకసారి లోకో అయితే చూసుకొని వద్దాము, ఈరోజు ఏ లోకో అసైన్ అయిందని. సో లోకో డీటెయిల్స్ అయితే మీతో షేర్ చేస్తాను. అండ్ ఈ బండి రన్ను గురించి మాట్లాడాలా అంటే నేను పర్సనల్గా 2 సార్లు అయితే ట్రావెల్ చేశానండి ఈ బండిలో, విజయవాడ నుంచి సికింద్రాబాద్ వరకు. వీడు ఐసీఎఫ్లో ఉన్నప్పుడు ట్రావెల్ చేశాను. ఐసీఎఫ్లో ఉన్నప్పుడే కోచెస్ని షేక్ ఆడించేవాడు. ఇప్పుడు ఎల్హెచ్బి కన్వర్ట్ అయ్యాడు. సో రన్ ఎలా ఉంటుందో చూసుకోవాలి. కొడితే ఖచ్చితంగా ఎలివేషన్ లేపుకుందాం, లేదంటే పడుకుందాం. సో ఖచ్చితంగా కొడతాడనే నమ్మకం అయితే ఉంది. ఇప్పుడైతే నేను లోకో దగ్గరికి వెళ్తున్నాను. సో నాకు తెలిసి బెజవాడ P7 అయితే అసైన్ అవుతుంది. మనకి ఎలాగో విజయవాడ లోకో రివర్సల్ కూడా ఉంటుంది. సో ఇప్పుడైతే మన లోకో అయితే చూసుకుందాము విజయవాడ వరకు ఏ లోకో అసైన్ అయిందని. ఈరోజు మనల్ని పుల్ చేయబోయే లోకో 37674 విజయవాడ WAP7 అనమాట, కవచ్ ఫిటెడ్ లోకో. సో ఈ లోకో వచ్చి మనకి విజయవాడ వరకు అయితే ఉంటుంది. విజయవాడలో లోకో రివర్సల్ ఉంటుంది. సో అప్పుడు ఏ లోకో వచ్చిందని అక్కడ చూసుకుందాము. సో ఇదండి ఈరోజు మనల్ని విజయవాడ వరకు తీసుకెళ్ళబోయే ఆన్ డ్యూటీ లోకో. అండ్ ఇప్పుడే మీరు బండి లోకో అయితే చూశారు కదా, మనకి బెజవాడ P7 అయితే అసైన్ అయిందనమాట విజయవాడ వరకు. అండ్ ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ కనుక చూసుకుంటే మన బండి వచ్చేసి ప్రజెంట్ SCRలో ISO సర్టిఫైడ్ ట్రైన్ అండి. సో ISO సర్టిఫైడ్ ట్రైన్ అంటే మీకు ఐడియా ఉంటుంది, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డ్స్ అనమాట. సో ISO వాడు సర్టిఫై చేసి మార్క్ అయితే వేస్తాడనమాట కొన్ని కంపెనీస్కి, కానీ మీకు ఐడియానే ఉంటుంది. సో ISO సర్టిఫైడ్ కంపెనీస్ ఆర్గనైజేషన్స్ ఇలా అయితే ఉంటాయి. సో IRCTC వాడు కొన్ని ట్రైన్లకి అండ్ కొన్ని రైల్వే స్టేషన్స్కి కూడా ISO సర్టిఫికేషన్ అయితే ఇస్తుంటాడు. సో కొన్ని పాయింట్స్ని అయితే కన్సిడర్ చేసుకొని ISO సర్టిఫికేషన్ అయితే ఇస్తాడనమాట. సో ఆ పాయింట్స్ కనుక చూసుకుంటే టైం, పంచువాలిటీ అండ్ బండి మెయింటెనెన్స్, నీట్నెస్ అండ్ స్టాఫ్ బిహేవియర్, రన్ను ఇవన్నీ కన్సిడర్ చేసుకొని ISO సర్టిఫికేషన్ అయితే ఇస్తారు. సో మనకైతే SCRలో ప్రజెంట్ ISO సర్టిఫైడ్ ట్రైన్ మచిలీపట్నం బీదర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అండి. సో ఇది ఒక మంచి స్పెషాలిటీ అనమాట ఈ బండికి. సో ఇప్పుడైతే మనం టెక్నికల్ డీటెయిల్స్ గురించి అయితే డిస్కస్ చేసుకోవాలి ఈ బండి గురించి. సో డిపార్చర్కి ఇంకొక 20 నిమిషాలు అయితే ఉంది. సో ఈలోపు టెక్నికల్ డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. సో మన ట్రైన్ టెక్నికల్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే టోటల్గా సోర్స్ నుంచి డెస్టినేషన్ వరకు మన ట్రైన్ వచ్చేసి 592 కిలోమీటర్లు అయితే తీసుకుంటుంది. అండ్ ట్రావెల్ టైం కనుక చూసుకుంటే 11 గంటలు అయితే ఉంటుంది. సో యాక్యురేట్గా కనుక చూసుకుంటే 10 గంటల 50 నిమిషాలు. అండ్ వీటి మధ్య హాల్ట్లు కనుక చూసుకుంటే 15 స్టేషన్లు హాల్ట్లు అయితే ఉంటాయి. అండ్ యావరేజ్ స్పీడ్ వచ్చేసి 55 km/h ఆర్ 56 km/h అయితే ఉంటుంది. సో సగటు సూపర్ ఫాస్ట్ ట్రైన్లకు ఉండాల్సిన యావరేజ్ స్పీడ్ అయితే మన ట్రైన్కి కూడా ఉంది. సో ఇదండి మన ట్రైన్ యొక్క టెక్నికల్ డీటెయిల్స్ అయితే. సో ప్రామిసింగ్గానే ఉంది టెక్నికల్ స్టఫ్. అండ్ డిపార్చర్ కనుక చూసుకుంటే 15 నిమిషాలు అయితే ఉంది. సో నా కోచ్ దగ్గరికి అయితే వెళ్తున్నానండి. సో కోచ్ దగ్గరికి వెళ్ళి డిపార్చర్లో అయితే కలుద్దాము. ఖచ్చితంగా ఆన్ టైం డిపార్చర్ ఇస్తాడని తెలుసు. మనకి ఈ స్ట్రెచ్లో ట్రైన్స్ అనేది తక్కువ ఉంటుంది. సో ఇందాకే మచిలీపట్నం ధర్మవరం అయితే డిపార్చర్ అయ్యి వెళ్ళాడు. సో మనకి డిపార్చర్ ఆన్ టైం ఖచ్చితంగా పడిపోతుంది. సో ఆన్ టైం డిపార్చర్లో అయితే కలుద్దాము. అవును రాయలు, ఈ బండితో నీకేం ఎక్స్పీరియన్స్ లేవా? ఎప్పుడు ట్రావెల్ చేయలేదా ఈ బండిలో? కాస్త చెప్పు మన సబ్స్క్రైబర్లకి ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉంటే. ప్రస్తుతానికైతే ఇదే మన ఫస్ట్ ఎక్స్పీరియన్స్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అనుకుంటున్నాను. బందర్ లడ్డు ఎంత టేస్ట్ ఉంటుందో బందర్లో వాళ్ళకి కూడా ఈ ట్రైన్ అంత పబ్లిసిటీ. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ బెస్ట్ అవుతుందో వరస్ట్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అవ్వాలని మీకు ఒక హైలైట్ విషయం చెప్పాలి. ఇప్పుడు యాక్చువల్గా రిజర్వేషన్ టికెట్ ఉన్నది నా ఒక్కడికే, వీడికి పాపం టికెట్ లేదు. సో ఎండ్ టు ఎండ్ జనరల్ టికెట్ అయితే తీసుకున్నాడు. సో ఏమైనా పాసిబిలిటీ ఉంటుందేమో చూడాలి, టీటీ గారితో మాట్లాడాలి ఒకసారి. సో పాసిబిలిటీ ఉంటే నాతోనే ఉంటాడు, లేదంటే జనరల్కి వెళ్ళాలి, తప్పదు. సో చూసుకుందాం. డిపార్చర్కి ఇంకొక 5 నిమిషాలు అయితే ఉంది. డిపార్చర్లో అయితే కలుద్దాము. మీరు చూసుకోవచ్చండి, మనకి ఏకదమ్ ఆన్ టైం డిపార్చర్ అయితే పడిపోయింది బందర్ నుంచి. సో పాస్ మార్కులు అయితే ఇచ్చేయచ్చు వీడికి ఆన్ టైం డిపార్చర్కి.
మన మొట్టమొదటి హాల్ట్ 10 కిలోమీటర్లు క్లియర్ చేసుకొని పేడన రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాడు. వీరేంద్ర సేవాగ్ ఇన్నింగ్స్లో ఫస్ట్ బాల్ 4 కొట్టినట్టు చాలా చక్కగా చిలకలపూడి రైల్వే స్టేషన్ అయితే మంచిగా స్కిప్ కొట్టాడు. సో ఇక్కడ ఒక యావరేజ్గా మోడరేట్గా క్రౌడ్ పుల్లింగ్ అయితే జరిగింది పేడనలో. సో మనోడు ఇక్కడికి రావాల్సిన దానికంటే 5 నిమిషాలు లేట్గా వచ్చాడనమాట. మనకి ఇక్కడ కేవలం 1 మినిటే హాల్ట్ ఉంటుంది. సో ట్రైన్ వచ్చేసి ఒక 40% అయితే ఆక్యుపై అయిందండి. సో ఇక్కడ కొంచెం మోడరేట్గానే క్రౌడ్ పుల్లింగ్ అయితే జరిగింది. సో జనాలందరూ కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నారు. ఎలాంటి డిస్ప్లేలు అయితే ఏం లేవన్నమాట. సో లైటింగ్ కూడా చాలా తక్కువ ఉంది ఈ స్టేషన్లో. అండ్ మనకైతే మాటల్లోనే డిపార్చర్ అయితే పడిపోయింది. సో మనమైతే ట్రైన్ ఎక్కేద్దాము. శేషు గురించి నేను చెప్తాను. శేషు ఓవర్టేక్ నేను చెప్తాను. సో పేడన నుంచి 15 కిలోమీటర్లు క్లియర్ చేసుకొని మనమైతే గుడ్లవల్లేరు రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. సో సేమ్ అదే డిలే అయితే కంటిన్యూ అవుతుంది. ఇందాకే టీటీ గారితో అయితే మాట్లాడామన్నమాట రాయల్ గార్డ్ గురించి. సో ఇలా జనరల్ టికెట్ అయితే తీసుకున్నాము అని చెప్పాము. ఎండ్ టు ఎండ్ ట్రావెల్ చేయాలి, ఏమన్నా ఉంటే చూడండి అంటే బెడ్స్ అయితే అసలు ఏం ఖాళీ లేవు, ఫుల్గా ఉన్నాయని అయితే చెప్పారు. కాకపోతే రిక్వెస్ట్ అయితే చేసుకున్నాము, ఇంక మాకున్న బెర్త్లో అడ్జస్ట్ అయిపోతామని చెప్పి. సో పెనాల్టీ రాయించుకొని అడ్జస్ట్ అవ్వమన్నారు. సో ఎరా రాయల్గా ఒక టెన్షన్ అయితే పోయిందా? ఇందా నుంచి ఓ టెన్షన్ పడిపోతున్నావుగా. టెన్షన్ అయితే పోయిందండి. ఇప్పుడు ఒక మీకు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మనకి అక్కడ పక్కన కాకినాడ నుండి శేషు దబ్బుస్తూ వస్తున్నాడు. కూరలు పీకించుకొని రెడీగా ఉంటాడు. ఇప్పుడు కాకినాడ కాజా. సో బ్రాంచ్ లైన్లో మనకి శేషాద్రి అయితే ఉన్నాడు, గుడివాడ ముందున్నాడు. వాడు ఎగ్జాక్ట్ 10 కిలోమీటర్స్ ముందు అయితే ఉన్నాడు. మనకి ఇక్కడ నుంచి గుడివాడ కూడా 10 కిలోమీటర్సే ఉంటుంది. విజయవాడ కనుక చూసుకుంటే మనదే రిపోర్టింగ్ టైం ముందు. సో చూడాలి ఏం జరుగుతుందో, ఎవరిని గుడివాడలోకి ముందు తీసుకుంటాడో. సో మెయిన్ లైన్ డిపార్చర్ అండి, డిపార్చర్ అయితే పడిపోయింది. నెక్స్ట్ గుడివాడ. ముప్పై 6 కిలోమీటర్లు క్లాసికల్గా క్లియర్ చేసుకున్న తర్వాత మనమైతే గుడివాడ జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామండి. గుడివాడ అనేది ఎందుకు జంక్షన్ అయింది కనుక చూసుకుంటే మీరు స్టేషన్ ముందు చూసుంటారు, మనకి నిడదవోలు భీమవరం మీదుగా బ్రాంచ్ లైన్ అయితే వచ్చి మనమైతే జాయిన్ అయ్యామన్నమాట బ్రాంచ్ లైన్లోకి. అండ్ ఇప్పుడు మనం వెళ్ళబోతున్న బెజవాడ లైన్ అయితే ఉంటుంది. సో అందుకని గుడివాడ వచ్చి ఒక జంక్షన్ రైల్వే స్టేషన్ అండి. మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైకి అయితే అరైవ్ అయ్యాము. సో యాక్చువల్గా గుడివాడకి కనుక చూసుకుంటే శేషాద్రిదే ముందు అరైవల్ టైము, బెజవాడకు వచ్చి మనది అరైవల్ టైం అనమాట ముందు. సో ఈ గుడివాడ బెజవాడ స్ట్రెచ్లో మనమైతే ఓటీ కొట్టాలి శేషాద్రిని. బట్ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే సినారియో కనుక చూసుకుంటే శేషాద్రిని అవుటర్లోనే ఆపి మనకైతే అరైవల్ తీసుకున్నాడు ప్లాట్ఫామ్ పైకి. సో శేషాద్రిని కూడా ఇప్పుడే అనౌన్స్ చేశాడనమాట ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైకి. సో మనకైతే డిపార్చర్ పడిపోతుంది. ఇక్కడ కేవలం 2 నిమిషాలే హాల్ట్. మనోడు 7 మినిట్స్ లేట్గా అయితే వచ్చాడు. అండ్ క్రౌడ్ కనుక చూసుకుంటే ఇక్కడ కొంచెం హెవీగా అయితే అయ్యారనమాట.
సో 80% క్రౌడ్ పుల్లింగ్ ఇక్కడే జరిగిపోయింది. విన్నారు కదండి సినారియో. బందర్ లడ్డు బాదుడికి కాకినాడ కాజా కనుమరుగైపోతాడు అనుకుంటే బతికిపోయాడు. శేషుబా అవుటర్లోనే ఆగిపోయి. సో మనకైతే డిపార్చర్ అయితే పడిపోయిందండి గుడివాడ నుంచి. సో ట్రైన్ అయితే ఎక్కేద్దాము. దానికోసమే చూసారని పినాకిని వీడియో వినకపోతే అడుగుతా. పింకీ కోసం పింక్ చేస్తున్నారు కదా. మరి పింకీ అంటే ఆ మాత్రం లవ్ ఉండాలి మరి. దేవుడా Dr. MGR Chennai Central Line Superfast Express is coming on platform number 80 కిలోమీటర్లు చాలా క్లియర్ చేసుకున్న తర్వాత మనమైతే విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. సో విజయవాడ డివిజన్ హెడ్ క్వార్టర్స్ అయిన విజయవాడ జంక్షన్ అండి ఇది. సో ఇక్కడికి రావాల్సిన దానికంటే మనోడు 11 నిమిషాలు లేట్గా వచ్చాడు. 10:20కి రావాలి, 10:31కి అయితే వచ్చాడు. ఇక్కడ స్కెడ్యూల్డ్ హాల్ట్ 10 మినిట్స్ అయితే ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ లోకో రివర్సల్ కూడా ఉంటుంది. సో ఏ లోకో అసైన్ అవుతుందో చూసుకుందాము మనం అయితే ముందుకెళ్ళి. అండ్ బండి రన్ కనుక చూసుకుంటే బెజవాడ వరకు బ్రహ్మాండంగానైతే జరిగింది జర్నీ. సో అసలు ఎలాంటి కుదుపు ఊపు అసలు ఏమీ లేదు, చాలా స్మూత్గా ఉంది. వీల్ సౌండ్ కూడా అసలు ఎలాంటిది ఏం లేదు, చాలా స్మూత్గా కొడుతున్నాడు, అసలు తెలియకుండా కొడుతున్నాడు.
అండ్ మన బండికి అయితే క్రౌడ్ పుల్లింగ్ ఇక్కడతో ఫుల్ ఆక్యుపెన్సీ అయితే అయిపోయింది విజయవాడతో. సో 100% ఆక్యుపెన్సీ మనకి విజయవాడలో అయితే జరిగిపోయింది. సో బెజవాడ రావటం, బాక్స్ ఆఫీస్ బద్దలైపోవటం పక్కా ఈ బండికి. సో ఇప్పుడైతే ఏ లోకో అసైన్ అయిందో ముందుకెళ్ళి అయితే చూసుకుందాము. సో మీకు ఒకసారి లోకో అయితే చూపిస్తాను, మీరైతే చూసుకోవచ్చండి. మనకి 39340 బెజవాడ WAP7 అయితే వచ్చిందనమాట లోకో విజయవాడలో, లోకో రివర్సల్ తర్వాత. అండ్ ఇప్పుడు ఈ లోకో మనల్ని బీదర్ వరకు అయితే తీసుకెళ్తుంది. సో చూశారు కదండి, ఇదే మనకి HOG ఫిట్టెడ్ లోకో అయితే చూశారు కదా. ఈ బెజవాడ భయంకరుడు మనల్ని బీదర్ వరకు బాదుకుంటూ తీసుకెళ్తాడు ఈరోజు. సో లోకో కప్లింగ్ అయితే జరిగిపోయింది. ఇంకొక 5 నిమిషాలు అయితే ఇక్కడ ఆపొచ్చు మేబీ. ఇక్కడ ఎలాంటి క్రూ చేంజ్ అయితే ఏముండదు. సో మచిలీపట్నంలోనే మనకి ప్రైమరీ మెయింటెనెన్స్ అవుతుంది. అండ్ టీటీలు కానీ లోకో పైలట్లు కానీ ఇక్కడ ఎలాంటి క్రూ చేంజ్ అయితే మనకి ఏం జరగదు. సికింద్రాబాద్ వరకు వాళ్ళే కంటిన్యూ అవుతారండి. మనకి క్రూ చేంజ్ వచ్చి సికింద్రాబాద్లో అయితే ఉంటుంది. అండ్ వాటర్ ఫిల్లింగ్ కూడా ఎలాంటిది ఏం జరగదు ఇక్కడ. సో ఒక 5 మినిట్స్ లోపు మనకైతే డిపార్చర్ పడిపోతుంది. అండ్ జనరల్ కనుక చూసుకుంటే మంచిగానే ప్యాక్ అయింది, ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారనమాట. సో నాకైతే ఎక్కడో లోపల చిన్న టెన్షన్ అయితే ఉందండి. సో ఇక్కడి నుంచి రన్ ఎలా ఉంటుంది అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. మనకి కొండపల్లి దాటిన తర్వాత 130 పర్మిషన్ అయితే దొరుకుతుంది. సో ఇప్పుడు వరకు మనం అంతా 110లోనే వచ్చాము MPS. నెక్స్ట్ కొండపల్లి ఉంటుంది, కొండపల్లిలో కూడా మనోడికి హాల్ట్ అయితే ఉంది. కొండపల్లి నుంచి మనకి 130 అయితే దొరుకుతుంది. సో 130 ఎలా కొడతాడో ఏంటి అనేది అయితే చూడాలి. సో అదొక చిన్న టెన్షన్గా ఉంది. అండ్ ఇంకో మెయిన్ టెన్షన్ కనుక చూసుకుంటే మనకి బెజవాడలో RPF అయితే ఆన్ బోర్డ్ అయ్యారు. సో వాళ్ళు రికార్డు చేయనిస్తారో లేదో మనకైతే తెలీదు. సో ఖచ్చితంగా వాళ్ళు పనిచేసేది కూడా మన సేఫ్టీ కోసమే. సో కోఆపరేట్ అయితే చేయాలి వాళ్ళకి. బట్ నెససరీగా స్కిప్పులు సింగిల్ అయితే రికార్డ్ చేయడానికి 100% ట్రై చేస్తాను. సో చూసుకుందాం ఇక్కడ నుంచి డిపార్ట్ అయ్యాక ఎలా ఉంటుందో రన్ను. సో మనం అయితే డిపార్చర్కి ఇంకొక 2 నిమిషాల్లో అయితే డిపార్చర్ పడిపోతుంది. సో డైరెక్ట్గా డిపార్చర్లో అయితే కలుద్దాము. ఇప్పుడే నేనైతే వేర్ ఇస్ మై ట్రైన్లో విజయవాడ అరైవల్స్ డిపార్చర్స్ అయితే చూశానండి. సో ఈ పర్టికులర్ టైంలో మనకైతే పీక్ ట్రాఫిక్ అయితే ఉంటుంది బెజవాడ రైల్వే స్టేషన్లో. అండ్ మన స్లాట్ గురించి కనుక చూసుకుంటే జస్ట్ ఇప్పుడే ఒక 5 మినిట్స్ ముందు సంఘమిత్ర ఎక్స్ప్రెస్ అయితే డిపార్ట్ అయ్యాడు విజయవాడ నుంచి. సో ఖచ్చితంగా మనం వాడి క్లియరెన్స్లోనే వెళ్తాము. సో జీటీ మెయిన్ లైన్లో చితగొట్టుకుంటా ఎగరేసుకుంటా వెళ్ళొచ్చు మనం. సంఘమిత్ర క్లియరెన్స్లో అంటే మామూలుగా ఉండదు రన్ను. సో చూసుకుందాము ఇక్కడ నుంచి రన్ ఎలా ఉంటుందో. శేషుబాయ్ అయితే ఇప్పుడే ప్లాట్ఫామ్ 1 పైకి అరైవ్ అయ్యాడు. బతికిపోయాడు శేషుబాయ్ ఈరోజు మనతో ఓటీ కొట్టించుకోకుండా. శేషుబాయ్ రివెంజ్ అయితే తీర్చుకోకు, ట్రాల్ చేస్తున్నా అని చెప్పి. అయినా ఇప్పట్లో నిన్ను అసలు వ్లాగ్ చేసే ఆలోచనలు లేవులే. సో చూడాలి. మనకైతే డిపార్చర్ అనౌన్స్మెంట్ అయితే ఇందాకే పడిపోయింది, బ్రేక్స్ కూడా రిలీజ్ అయిపోయాయి. సో డిపార్చర్కి అయితే రెడీగా ఉన్నాము. అండ్ రాయల్గా అన్ని స్నాక్స్ దెమ్మని అయితే పంపించాను. సో ఎలాగో మనం నైట్ అంతా మేలుకుంటాం కాబట్టి సో ట్రైన్ అయితే ఎక్కేద్దామండి. మనకైతే విజయవాడ జంక్షన్ నుంచి డిపార్చర్ అయితే పడిపోయిందండి 22 నిమిషాలు లేటుగా. సో ఇక్కడ నుంచి ఫుల్ ఆన్ యాక్షన్ అయితే ఎక్స్పెక్ట్ చేద్దాము. చూద్దాం ఎలా కొడతాడో. బాయ్ బాయ్ విజయవాడ జంక్షన్. సో మీకు కనిపించేది వచ్చి విజయవాడ CDO అండి. ఫస్ట్ జింగ్ ఆఫ్ దిస్ జర్నీ, బిగ్ బాస్.
మాస్ ఎంట్రీ మామూలుగా ఉండదు. తొంభై 94 కిలోమీటర్లు క్లియర్ చేసుకొని మనమైతే 23 నిమిషాలు లేటుగా కొండపల్లి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. అసలు ప్లాట్ఫామ్ కూడా లేదండి, చాలా చిన్నదనమాట కొండపల్లి రైల్వే స్టేషను. ఇక్కడి నుంచి మనోడు సంఖ్యలు దింపుకొని అరాచకం వైపు అడుగులు కాదు పరుగులు వేసుకుంటా ఎగరేసుకుంటా వెళ్తాడండి. సో మనకైతే ఇక్కడి నుంచి స్పీడ్ లిమిట్లు అయితే ఎగిరిపోతాయి. 110 స్పీడ్ లిమిట్, ఇక్కడ నుంచి 130 పర్మిషన్ అయితే ఉంటుంది. జీటీ లైన్లో ఇరగొట్టుకుంటా వెళ్ళిపోవచ్చు. సో మనకి కేవలం 1 మినిటే హాల్ట్ అనమాట. మంచి జింగులు అయితే పడుతున్నాయి, ఆల్రెడీ మీరు చూసారు తమిళనాడు ఎక్స్ప్రెస్ జింగు. అండ్ మనకి చార్మినార్ ఎక్స్ప్రెస్ జింగ్ అయితే మిస్ అయిపోయింది, గూడ్స్ అయితే ఉంది అడ్డంగా. సో అదైతే మిస్ అయిపోయింది. సో మనకైతే డిపార్చర్ పడిపోయింది, ట్రైన్ అయితే ఎక్కేద్దాము. నూట 34 కిలోమీటర్లు క్లియర్ చేసుకొని మనమైతే 20 నిమిషాలు లేటుగా మదిరా రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామండి. సో ఒక మంచి విషయం అయితే జరిగింది. టీటీ గారు వేరే ప్యాసింజర్ని ఎవరినో రిక్వెస్ట్ చేసుకొని మన అప్పర్ బెర్త్ ఉంది కదా, సో అదైతే వాళ్ళకి ఇచ్చేసి మీరు ఇద్దరు ఉన్నారు కదా సైడ్ లోయర్లో అడ్జస్ట్ అయిపోండి అని చెప్పి మనకి సైడ్ లోయర్ అయితే ఇచ్చారనమాట. సో ఆ ప్యాసింజర్తో ఆయనే మాట్లాడి రిక్వెస్ట్ చేసి వాళ్ళనైతే అప్పర్కి పంపించి మనకైతే సైడ్ లోయర్ ఇచ్చారు. సో ఇది ఒక మంచి విషయము. అది కూడా ట్రాక్ సైడ్ అయితే వచ్చిందండి సైడ్ లోయరు. సో పరిస్థితులు కూడా మంచిగా బ్లాక్ చేసుకోరా అని చెప్పి అనుకూలిస్తున్నాయి మనకి. సో మనకైతే మదిరాలో కేవలం 1 మినిటే హాల్ట్. సో ఆల్రెడీ డిపార్చర్ అనౌన్స్మెంట్ కూడా వేసేసాడు. మనమైతే డిపార్ట్ అవ్వడానికి రెడీగా ఉన్నాము మదిరా నుంచి.
180 కిలోమీటర్లు క్లియర్ చేసుకొని మనోడైతే సేమ్ అదే డిలే కంటిన్యూతో ఖమ్మం రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాడు. అసలు కొండపల్లి దాటిన తర్వాత కూడా 130 కొట్టట్లేదు ఏంట్రా అని బెంగపడుతున్న నాకు బోనకల్లు స్కిప్తో పోనకాలు తెప్పించాడు. సో మదిరా తర్వాత ఎంపీఎస్లో మడత పెట్టుకుంటా కొడుతున్నాడు. అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది రన్ అయితే. అండ్ మీరు డిమాండ్ గురించి కనుక చూసుకుంటే ఖమ్మంలో క్రౌడ్ పుల్లింగ్ జనరల్కి పీక్స్లో జరిగింది. సో మంచి డిమాండ్ అయితే ఉంది ఈ ట్రైన్కి. అండ్ రన్ కూడా ఫెంటాస్టిక్గా ఉంది. సో ఈ బండి కొట్టడా అనే డౌట్ అయితే వద్దు, ఖచ్చితంగా కొడతాడు. సో కన్సిడర్ దిస్ ట్రైన్. సో మనకైతే ఖమ్మంలో కేవలం 1 మినిటే హాల్ట్. సో 1 మినిట్ హాల్ట్ తర్వాత మనమైతే డిపార్ట్ అయిపోతాము. అండ్ మంచి జింగులు కూడా పడుతున్నాయి మనకి. సో అంతా ప్రయాణం ప్రశాంతంగా సాగిపోతుంది. సో మన ట్రైన్ అయితే డిపార్ట్ అవ్వడానికి రెడీగా ఉంది ఖమ్మం నుంచి. సో డిపార్చర్లు అయితే కలుసుకుందాము. కాకినాడ పోర్ట్ లింగంపల్లి రెండు 226 కిలోమీటర్లు క్లియర్ చేసుకొని మనోడైతే మహబూబాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చేసాడండి. సో ఇక్కడికి రావాల్సిన దానికంటే 22 నిమిషాలు డిలేగా వచ్చాడు. అదనపు 2 నిమిషాలు డిలే అయితే వచ్చి యాడ్ అయింది. అది పెద్ద మ్యాటరే కాదు. డోర్నకల్ స్కిప్తో డెవిల్ మోడ్కి వెళ్ళిపోయాడండి. అర్ధరాత్రి ఎర్రచీర కట్టుకున్న కాంచనలాగా తాండవం ఆడుతున్నాడు. అసలు ఫెంటాస్టిక్గా ఉంది. డోర్నకల్ స్కిప్, గార్లా స్కిప్ అదరగొట్టేశాడు అసలు. సో మనోడైతే ఇక్కడికి 22 నిమిషాలు లేటుగా వచ్చాడు. అండ్ ఇక్కడ మనకి కేవలం 1 మినిటే హాల్ట్. 1 మినిట్ హాల్ట్ తర్వాత మనోడైతే డిపార్ట్ అయిపోతాడు. అండ్ క్రౌడ్ ఇక్కడ కూడా జనరల్ క్రౌడ్ పీక్గా అయితే ఫుల్ అయింది. సో రిజర్వేషన్ కోచెస్లో కూడా ఎక్కేశారనమాట జనరల్ క్రౌడ్. అందువల్ల మనకి ఆర్పిఎఫ్, టీటీ గారు అయితే తిరుగుతూ ఉన్నారు. సో రికార్డింగ్ అనేది కొంచెం డిఫికల్ట్గానే ఉంది. బట్ స్టిల్ ఏదో రకంగా అయితే మేనేజ్ చేస్తున్నాను. అండ్ మనకైతే ఇక్కడ కేవలం 1 మినిటే హాల్ట్. గౌతమి సూపర్ ఫాస్ట్ అయితే ఇప్పుడే అనౌన్స్ చేశాడనమాట ఫస్ట్ ప్లాట్ఫామ్కి. సో అదైతే క్యాప్చర్ చేసుకుందాము. సో మనకైతే డిపార్చర్కి రెడీగా ఉంది ట్రైను. సో ట్రైన్ అయితే ఎక్కేద్దాము. ప్రిన్సెస్ ఆఫ్ ఎస్సీఆర్ గౌతమి. డొరంటోలకు కూడా లేదు. డొరంటోలో ఎవరికి ప్రిన్సెస్ ఆఫ్ ఎస్సీ.
హైదరాబాద్ గూడూరు సింహాపూరి. చెన్నై సెంట్రల్ జైపూర్ కూడా ఉన్నాడు వెనకల్నే.
గింజలు ఆరోగ్యం. ఆరోగ్యం కావాలంటే మన ఇంట్లో ఐశ్వర్యం ఉండాల్సిందే. 290 కిలోమీటర్లు 130ల వరద ప్రవాహంలో పడి కొట్టుకుంటూ మనమైతే వరంగల్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇక్కడికి రావాల్సిన దానికంటే మనోడు 25 నిమిషాలు డిలేతో అయితే వచ్చాడు. అసలు పెద్ద డిలే అయితే ఏం పెరగనివ్వట్లేదు, చాలా బ్యాలెన్సింగ్గా కొడుతున్నాడు అనమాట బండి. సో ఫెంటాస్టిక్గానే ఉంది రన్ను. మహబూబాబాద్ తర్వాత మనకైతే 2 చోట్ల మెత్తబడ్డాడనే చెప్పాలి. సో మనకి కే సముద్రం వచ్చి స్లోగా స్కిప్ చేశాడు, అండ్ మనకి నెక్కొండ దాటిన తర్వాత ఒక టీఎస్ఆర్ అయితే ఉన్నిందనమాట. సో వాటి వల్ల మనకైతే కొంచెం డిలే అయితే పెరిగింది, కానీ పెద్ద డిలే అయితే ఏం పెరగలేదు. అసలు మ్యాటరే కాదు, చాలా బ్యాలెన్సింగ్గా కొడుతున్నాడు బండి. సో మనకైతే కేవలం ఇక్కడ 2 నిమిషాలే హాల్ట్ అనమాట. సో ఆల్రెడీ మీకు వినపడే ఉంటుంది. మనమైతే డిపార్ట్ అవ్వడానికి రెడీగా ఉన్నాము వరంగల్ నుంచి. సో ఇక్కడ నుంచి డిపార్ట్ అయిన తర్వాత నేనైతే కాసేపు రెస్ట్ తీసుకుందామని అయితే అనుకుంటున్నానండి. సో ఇప్పటికే చాలాసేపు అయితే మేల్కో ఉన్నాము. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 2 అయితే అవుతుంది. సో కాసేపు అయితే రెస్ట్ తీసుకుందాము. అందులో ఈ స్ట్రెచ్ మీరు చూశారు చాలాసార్లు, శాతవాహన ఎక్స్ప్రెస్ వ్లాగ్లో చూశారు, అండ్ కాగజ్ నగర్ సూపర్ ఫాస్ట్ వ్లాగ్లో కూడా చూశారు. సో మనకైతే ఇక్కడ నుంచి కొంచెం రోతగానే ఉంటుంది రన్ను. సో సికింద్రాబాద్ డివిజన్లో ఉన్నాము అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయాను. మనం మదిరా దాటిన తర్వాత నుంచే సికింద్రాబాద్ డివిజన్లోకి అయితే వచ్చేసాము. సో మన ట్రైన్ అయితే డిపార్ట్ అవ్వడానికి రెడీగా ఉంది, అండ్ మనకి ఇక్కడ నుంచి లూప్ స్కిప్లు పడతాయి కాజీపేట నుంచి, మీకు తెలిసిందే. సో మనం అయితే కాసేపు ఇక్కడ రెస్ట్ తీసుకొని ఆల్మోస్ట్ నాకు తెలిసి సికింద్రాబాద్ అవుటర్లో కానీ లేదా గట్కేసర్ స్కిప్ అయితే ఖచ్చితంగా రికార్డ్ చేసుకుందాము. సో మనమైతే డిపార్ట్ అవుతున్నాము వరంగల్ నుంచి. సీ యూ సూన్. జేవిజే ప్రజలకు సూపర్ శుభోదయం అండి. మనమైతే 430 కిలోమీటర్లు క్లియర్ చేసుకొని తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన సికింద్రాబాద్ డివిజన్ హెడ్ క్వార్టర్స్ అయిన సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇక్కడికి రావాల్సిన దానికంటే మనోడు 30 నిమిషాలు లేట్గా వచ్చాడనమాట. సో వరంగల్లో నేనైతే వ్లాగ్ ఆపేసి పడుకున్నాను కదండి. సో నేనైతే నిద్ర అయితే ఏం పోలేదు, జస్ట్ ఊరికి అలా రెస్ట్ అయితే తీసుకున్నాను.
సో తర్వాత సినారియో ఏంట్రా అని కనుక చూసుకుంటే మనకి వరంగల్ నుంచి డిపార్ట్ అయ్యాక కూడా సేమ్ యాస్టీస్ బాగానే కొట్టాడండి, రన్ అయితే బాగానే ఉన్నింది. అండ్ కాజీపేట తర్వాత కూడా ఫెంటాస్టిక్గానే ఉన్నింది రన్ను. ఎప్పుడైతే జనగం క్రాస్ అయ్యాడో భువనగిరి, పగిడిపల్లి జంక్షన్, బీబీ నగర్ ఈ 3 స్టేషన్ని 30లో స్కిప్ కొట్టాడు. బీబీ నగర్లో అయితే ఒక 2 నిమిషాలు అయితే ఆపేసాడు మనల్ని క్లియరెన్స్ లేక. సో అక్కడ మనకైతే దెబ్బ పడింది అనమాట. సో ఆ దెబ్బ వల్ల ఈ డిలే అయితే మనకి యాడ్ అయింది. సో అందుకని చెప్పి 30 మినిట్స్ డిలేగా మనం అయితే ఇప్పుడు సికింద్రాబాద్ జంక్షన్ ప్లాట్ఫామ్ 10 పైకి అయితే వచ్చేసాము. ఆ 3 స్టేషన్లని స్లోగా స్కిప్ చేసిన తర్వాత మనకైతే ఒక స్కిప్ పడింది. పొద్దున్నే అడ్రలిన్ రష్ ఆన్ టాప్ ఫెంటాస్టిక్గా పడింది ఒక స్కిప్ అండ్ ఆ జింగ్. సో కొనార్క్ ఎక్స్ప్రెస్ జింగ్ చూసుంటారు, వాడైతే గట్కేసర్ని 130లో స్కిప్ కొట్టుకొని గట్కేసర్ దాటి మనకైతే జింగ్ అయ్యాడు. మనమైతే 130లో కొనార్క్ ఎక్స్ప్రెస్ జింగ్ చూసుకొని గట్కేసర్ని అయితే స్కిప్ కొట్టాము. పీక్ రైల్ ఫ్యానింగ్ స్టఫ్ పొద్దున్నే మనకి. సో మనమైతే అలా సికింద్రాబాద్కి అయితే వచ్చేసామండి. మెజారిటీ జర్నీ అయితే అయిపోయింది. సో సికింద్రాబాద్లో సగం ట్రైన్ అయితే ఖాళీ అయిపోయింది, సగం కంటే ఎక్కువ ఖాళీ అయిపోయింది. అండ్ మిగతా ట్రైన్ అంతా లింగంపల్లిలో ఖాళీ అయిపోతుంది. సో బీదర్కి నాకు తెలిసినంత వరకు ఒక 5-10% ఆక్యుపెన్సీతోనే వెళ్తుంది అనమాట ట్రైను. సో మనకైతే ఇక్కడ 10 మినిట్స్ హాల్ట్, మనం వచ్చి ఆల్రెడీ ఒక 5 మినిట్స్ అయితే అయిపోయింది. సో ఇంకొక 5 మినిట్స్లో డిపార్చర్ అయితే పడిపోతుంది ప్లాట్ఫామ్ నెంబర్ 10 పైన నుంచి. అండ్ మన ట్రైన్కి ఇక్కడ క్రూ చేంజ్ అయితే ఉంటుందండి. సో టీటీ గారు, లోకో పైలట్లు అయితే చేంజ్ అవుతారు. సో బీదర్ వరకు అయితే వాళ్ళు తీసుకెళ్తారనమాట. అండ్ వాటర్ ఫిల్లింగ్ కూడా జరుగుతుంది సికింద్రాబాద్లో, నేనైతే చూశాను ఇప్పుడే. ఇక్కడ నుంచి మన జర్నీ కనుక చూసుకుంటే ఇంకొక 150-160 కిలోమీటర్లు అయితే ఉంటుందండి. అండ్ స్టాపులు కనుక చూసుకుంటే మనం నెక్స్ట్ వెళ్ళి ఆగేది లింగంపల్లి, తర్వాత వికారాబాదు అండ్ జహీరాబాదు, తర్వాత బీదర్కి అయితే వెళ్ళిపోతాము. సో అదండి ఇక్కడ నుంచి జర్నీ అయితే అలా ఉండబోతుంది. మీకైతే ఇంకో పాయింట్ అయితే చెప్పాలండి. నేను మార్నింగ్ ఆ కోనార్క్ ఎక్స్ప్రెస్ జింగ్ అండ్ గట్కేసర్ స్కిప్ S4 కోచ్కి వెళ్ళి అయితే రికార్డ్ చేశాను. ఫ్లాట్ వీల్ సౌండ్, డిజిటల్ డాల్బీ DTS లాగా ఉంది, పీక్ ఉంది ఫ్లాట్ వీల్ సౌండ్. అండ్ మన S6 కోచ్లో కూడా లైట్గా వస్తుందండి ఫ్లాట్ వీల్ సౌండ్, అంత ఎక్కువ ఏం లేదు. మీరు కనుక చూసుకుంటే మనకి డోర్నకల్లో MPSలో స్కిప్ కొట్టినప్పుడు వచ్చింది ఫ్లాట్ వీల్ సౌండ్. సో అలా ఉందన్నమాట సిచ్యువేషన్ అయితే. మనకైతే డిపార్చర్ అనౌన్స్మెంట్ అయితే వేసేసాడు సికింద్రాబాద్ నుంచి. సో మనమైతే డిపార్ట్ అవ్వడానికి రెడీగా ఉన్నాం సికింద్రాబాద్ జంక్షన్ నుంచి. జనరల్గా అయితే మనం ఇక్కడ దిగి రూమ్కి వెళ్ళిపోవాలి, బట్ ఎండ్ టు ఎండ్ బ్లాక్ కమిట్ అయ్యాక తగ్గేదే లేదు. మెల్లగా వెళ్ళరా, పక్కనే ఉంది బేగంపేట.
క్లియర్ చేసుకొని 40 నిమిషాలు ఆలస్యంగా మనమైతే లింగంపల్లి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. సో లైట్గా చినుకులు అయితే పడుతున్నాయండి. ఐ కెన్ స్మెల్ ద రెయిన్ అనమాట. మనకి వర్షం పడే ముందు మట్టి వాసన వస్తుంది చూసారా, సో ఆ స్మెల్ అయితే వస్తుంది. సో ప్రకృతి ప్రశాంతతను కోరుకుంటుంది. రాత్రి అంతా ఈడు చేసిన వైలెన్స్ని చూసి మనోడు కూడా డెవిల్ మోడ్ నుంచి డెవోషనల్ మోడ్కి అయితే వచ్చాడనమాట. యాక్చువల్గా మన ముందైతే 17255 నర్సాపూర్ లింగంపల్లి ఎక్స్ప్రెస్ అయితే ఉన్నింది. సో ఆడి క్లియరెన్స్లో శాంతంగా స్లోగా సబర్బన్ స్టేషన్స్ని అయితే స్కిప్ చేశాడు. సో ఇప్పుడైతే 40 నిమిషాలు లేట్గా మనమైతే లింగంపల్లికి వచ్చేసాము. మనకి ఇక్కడ కేవలం 1 మినిటే హాల్ట్. సో రిమైనింగ్ క్రౌడ్ అంతా ఇక్కడే డీబోర్డ్ అయితే అయిపోయారనమాట. సో ట్రైన్ అయితే ఫుల్ ఖాళీ అయిపోయింది ఇక్కడ నుంచి. సో మన ట్రైన్ అయితే డిపార్ట్ అవ్వడానికి రెడీగా ఉంది లింగంపల్లి నుంచి. సో ట్రైన్ అయితే ఎక్కేద్దాము. రాయలసీమ అయితే ఇప్పుడే అరైవ్ అయ్యాడు లింగంపల్లికి. పొద్దున్న వస్తాడు ఏందాడు. అంకెరాల యాక్యురేట్లీ 500 కిలోమీటర్లు క్లియర్ చేసుకొని మనమైతే వికారాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామండి. వికారాబాద్ ఎందుకు జంక్షన్ అని పిలుస్తారని కనుక చూసుకుంటే ఇప్పుడు మనం వచ్చిన సికింద్రాబాద్ లైను అండ్ మనకి స్టేషన్ తర్వాత అయితే ఇప్పుడు మనం వెళ్ళబోతున్న బీదరు లాతూర్ రోడ్ సైడ్ అయితే లైన్ సపరేట్ అవుతుందండి. అండ్ స్ట్రైట్కి కనుక వెళ్ళిపోతే మనకి వాడి అండ్ రాయచూర్కి అయితే వెళ్ళిపోతాము. సో అందుకు వికారాబాద్ అనేది ఒక జంక్షన్ రైల్వే స్టేషను. సో మనకైతే ఇప్పుడే మంచిగా సన్ రైజ్ అయితే అవుతుంది స్లోగా. అండ్ బండి కూడా మంచిగా కొట్టాడు లింగంపల్లి తర్వాత. సో మనకి సికింద్రాబాద్ నుంచి అంటే చర్లపల్లి నుంచే 110 ఉంటుంది అనమాట. సో 130 అనేది ఎండ్ అయిపోతుంది చర్లపల్లితో. సో ఇక్కడికి రావాల్సిన దానికంటే మనోడు 34 నిమిషాలు లేటుగా వచ్చాడు. మన వెనకాల కనుక చూసుకుంటే ఈ బండి వచ్చేసి బీదర్కే వెళ్తుంది అనమాట. సో వాడికైతే లోకో రివర్సల్ అయితే ఉంది. వాడు వచ్చేసి యశ్వంతపూర్ నుంచి బీదర్ వెళ్ళే బండి అనమాట. సో వాడు ఇక్కడ లోకో రివర్స్ చేసుకొని అప్పుడైతే బీదర్ వెళ్ళాలి.
సో మనకైతే డిపార్చర్ అనౌన్స్మెంట్ అయితే పడిపోయింది వికారాబాద్ నుంచి. సో వీఆర్ రెడీ టు డిపార్ట్ ఫ్రమ్ వికారాబాద్ జంక్షన్. సో లెట్స్ గెట్ బ్యాక్ ఇన్ టు ద ట్రైన్. మీరు చూసుకోవచ్చు అండి, ఇటు స్ట్రైట్గా కనుక వెళ్ళిపోతే మనమైతే వాడి రాయచూర్కి అయితే వెళ్ళిపోతాము. సో ఇది వచ్చేసి వాడి సెక్షన్ అనమాట. మనమైతే కంప్లీట్గా రైట్ సైడ్ అయితే కరువు తీసుకుంటున్నాము. సో ఇది వచ్చేసి బీదరు లాటూర్ రోడ్ జంక్షన్ ఆ రూట్ అండి. సో మీరైతే చూసుకోవచ్చండి, ట్రైన్ అంతా మొత్తం ఖాళీ అయిపోయింది అనమాట. సో అలా ఉంటుంది. సికింద్రాబాద్ లింగంపల్లి దాటిందంటే బండి మొత్తం ఖాళీ. దట్ బెజవాడ భయంకరుడు. బాబా ఏం కరువురా. ఈడు కరువులో యాక్సిలరేట్ అవుతున్నాడు, పీక్ అసలు.
ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్టు డెస్టినేషన్ దగ్గర పడుతుందని చెప్పి 2 డోసులు దుర్మార్గం లెవెల్స్ పెంచి మరీ పరిగెడుతున్నాడు వీడు. అసలు ఫెంటాస్టిక్గా కొడుతున్నాడు. అసలు ఆ ఫ్లాట్ వీల్ సౌండ్ ఏనండి, అబ్బాబ్బా దిస్ ఈజ్ పీక్ అంతే, వేరే మాటే లేదు అసలు. సో 560 కిలోమీటర్లు క్లియర్ చేసుకొని మన పెనల్టిమేట్ హాల్ట్ అయిన జహీరాబాద్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. అసలు చీకటి పోయి వెలుగు వచ్చింది కానీ వేగం మాత్రం మారలేదు. పీక్స్లో ఉంది రన్ను. వికారాబాద్ నుంచి డైవర్షన్ తీసుకొని ఈ సింగిల్ లైన్ సెక్షన్లోకి వచ్చిన తర్వాత తాండవం ఆడుతున్నాడు. అసలు ఫెంటాస్టిక్గా కొడుతున్నాడు. అండ్ ఫ్లాట్ వీల్ కూడా చాలా బాగుంది. సో మనకు వచ్చేసి ఇది పెనల్టిమేట్ హాల్ట్ అండి. సో నెక్స్ట్ మన డెస్టినేషన్ అయిన బీదర్కి అయితే వెళ్ళిపోతాము. సో ఇక్కడికి రావాల్సిన దానికంటే మనోడు 25 మినిట్స్ లేట్గా వచ్చాడనమాట. మనకి ఇక్కడ కేవలం 1 మినిటే హాల్ట్. సో ఆల్రెడీ డిపార్చర్ అయితే పడిపోయిందనమాట. స్టార్టర్ అయితే వేసేసాడు. సో మనమైతే డిపార్ట్ అవ్వడానికి రెడీగా ఉన్నాం జహీరాబాద్ నుంచి. ఫైనల్లీ 592 కిలోమీటర్లు ఈ బెజవాడ భయంకరుడి రథయాత్ర ముగిసిన తర్వాత మనమైతే శ్రీ క్షేత్ర జారణి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంకి నిలయమైన బీదర్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామండి. సో ఇక్కడికి రావాల్సిన దానికంటే మనోడు 5 నిమిషాలు బీటీ వచ్చాడనమాట. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి రన్ ఎలా ఉందో. అండ్ ఇప్పుడు మనమైతే ఖచ్చితంగా ఈ బండి రన్ గురించి అయితే మాట్లాడుకోవాలి. సో దానికంటే ముందు సో బీదర్ అనేది మనకి కర్ణాటక స్టేట్లో అయితే ఉంటుందండి. అండ్ బీదర్లో కనుక చూసుకుంటే మనకి నరసింహస్వామి టెంపుల్ అయితే ఉంటుంది, ఫేమస్ టెంపుల్. సో ఖచ్చితంగా ఆ టెంపుల్ని అయితే విజిట్ చేయండి. మీకు తెలిసే ఉంటుంది, వాటర్లో వెళ్ళి మనం అయితే దర్శనం చేసుకోవాలి నరసింహస్వామిని. సో ఆ టెంపుల్ని అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి ఎప్పుడన్నా బీదర్కి వచ్చినప్పుడు. అండ్ ఇప్పుడు మన ఓవరాల్ ఎక్స్పీరియన్స్ గురించి కనుక చూసుకుంటే నేను స్టార్టింగ్లో మీకైతే ISO సర్టిఫైడ్ ట్రైన్ అని చెప్పాను, గుర్తుంది కదా. సో దానికి ఖచ్చితంగా 100% డిజర్వ్ అండి ఈ బండి. సో పంచువాలిటీ విషయంలో కనుక చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక 20 మినిట్స్ డిలేతోనే వచ్చాడు. అండ్ ఇప్పుడు బీదర్కి కనుక చూసుకుంటే 5 మినిట్స్ బీటీ వచ్చాడు. కొంచెం స్లాగ్ ఉంది, బట్ స్టిల్ రన్ అయితే చాలా బాగుంది. అండ్ మెయింటెనెన్స్ విషయం కనుక చూసుకుంటే బండి చాలా క్లీన్గా ఉందండి. సికింద్రాబాద్లో కూడా క్లీన్ చేశారనమాట బండిని.
సో చాలా క్లీన్గా ఉంది, వాష్రూమ్స్ అవన్నీ ఎప్పటికప్పుడు క్లీన్ అయితే చేస్తున్నారు, స్లీపర్లో కూడా క్లీన్ చేస్తున్నారు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి. అండ్ బండి క్రౌడ్ పుల్లింగ్ కనుక చూసుకుంటే సో మంచి పీక్ క్రౌడ్ పుల్లింగ్ అయితే జరుగుతుందండి ఈ బండికి. సో మీరు చూసుకోవచ్చు, మనకి బెజవాడ నుంచి మా సికింద్రాబాద్ స్ట్రెచ్లో 365 రోజులు ఎల్లప్పుడూ అదే క్రౌడ్ పుల్లింగ్ అయితే ఉంటుంది. ఈ బండికి మంచి డిమాండ్ అయితే ఉంటుంది. మన గోదావరి గౌతమిలికి ఎంత క్రౌడ్ పుల్లింగ్ ఉంటుందో సేమ్ అంతే క్రౌడ్ పుల్లింగ్ ఉంటుందండి ఈ బండికి కూడా. సో మన బెజవాడ సికింద్రాబాద్ స్ట్రెచ్లో సో ISO సర్టిఫైడ్ ట్రైన్కి కావాల్సిన అన్ని పాయింట్స్ని వీడికి చెక్ చేసుకోవచ్చు అనమాట. సో అన్నీ టిక్ పెట్టుకోవచ్చు. అండ్ ఇప్పుడు ది మోస్ట్ ఇంపార్టెంట్, బండి రన్ను గురించి మాట్లాడాలంటే అసలు చాలా బ్యాలెన్స్డ్గా కొట్టాడండి. బండి బందర్ నుంచి బయలుదేరిన తర్వాత విజయవాడ వరకు మంచి క్లాస్ టచ్ ఇచ్చాడనమాట. వన్స్ మదిరా డిపార్ట్ అయిన తర్వాత మాస్ పర్ఫార్మెన్స్ చూపించాడు MPSతో. సో మంచిగా కొట్టాడు బండి. అండ్ వికారాబాద్ తర్వాత ఈ సింగిల్ లైన్ సెక్షన్లోకి వచ్చాక తాండవం ఆడేశాడు. అసలు ఎన్ని రకాలుగా కోచ్ షేక్ అవ్వాలో అన్ని రకాలుగా షేక్ అయింది, ఎన్ని రకాల సౌండ్లు రావాలో అన్ని రకాల సౌండ్లు వచ్చాయి కోచ్ల నుంచి. సో ఫెంటాస్టిక్గా ఉన్నిందనమాట జర్నీ ఎండ్ టు ఎండ్. అసలు బండి ఎంత బ్యాలెన్సింగ్గా కొట్టాడంటే నా స్లాట్ నాకు తెలుసు, నా షెడ్యూల్ నాకు తెలుసు, దానికి తగ్గట్టు ఎలా పరిగెత్తాలో నాకు తెలుసు అన్నట్టు బ్యాలెన్సింగ్గా కొట్టాడనమాట. సో ఏమాత్రం అసలు డిలే పెంచుకోకుండా నీట్గా క్లాసికల్గా కొట్టాడు. మనకి క్రికెటరు ఏదన్నా ఒక మంచి నాక్ ఆడాడు అంటే ఏం ఆడాడు ఆ ఇన్నింగ్స్, మంచి బ్యాలెన్సింగ్గా ఆడాడు, మంచి కంట్రోల్తో ఆడాడు అంటాం చూసావా. సో అదే విధంగా మంచి బ్యాలెన్సింగ్ అయితే కొట్టాడండి. అండ్ బండి గురించి కనుక చూసుకుంటే మంచి ప్యాసింజర్ ఫ్రెండ్లీ అనమాట. సో ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక అప్లికేషన్ గురించి చెప్పాలంటే మంచి యూజర్ ఫ్రెండ్లీరా ఈ అప్లికేషన్ అంటారు చూసారా. సో ఆ విధంగా మంచి ప్యాసింజర్ ఫ్రెండ్లీ బండి, మంచి కన్వీనియంట్ టైమింగ్స్లో అయితే ఉంటుంది. ఈవినింగ్ మనకి మచిలీపట్నంలో 8:50కి ఎక్కారంటే మార్నింగ్ ఇక్కడ 7:30కి అంతా దిగుతారండి. సో అదేవిధంగా రిటర్న్లో కూడా ఇక్కడ బీదర్లో ఈవినింగ్ ఎక్కారంటే మార్నింగ్ మచిలీపట్నంకి అయితే దిగేస్తారు. సో మంచి కన్వీనియంట్ టైమింగ్స్లో ఉంటుంది. అండ్ ప్రయారిటీ విషయానికి వస్తే మనకి వన్స్ ఈ సింగిల్ లైన్ సెక్షన్లోకి వచ్చిన తర్వాత మీరైతే చూసారు సాయినగర్ షిరిడీ నుంచి కాకినాడ పోర్ట్ ఎక్స్ప్రెస్ వేని అయితే లూపేసి మనల్ని అయితే ఫుల్ క్లియరెన్స్లో వదిలేశాడు. అండ్ ఇంకో 2 బళ్ళను కూడా లూపేసాడు అనమాట. అదైతే క్యాప్చర్ చేయలేదు. సో ప్రయారిటీ కూడా బాగుందన్నమాట ఈ బండికి. సో అదండి ఓవరాల్ జర్నీ అయితే. సో ఈ వ్లాగ్ అయితే మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నా. ఈ బండిని అయితే ఖచ్చితంగా కన్సిడర్ చేయండి. మన చార్మినార్, సింహపూరి, గోదావరి, గౌతమిలాగే ఈ బండి కూడా సో మంచి బండి, ఖచ్చితంగా కన్సిడరబుల్. అండ్ మోస్ట్ సజెషన్ అయితే చేస్తాను అనమాట ఈ బండిని ట్రావెల్ చేయమని చెప్పి. సో వ్లాగ్ అయితే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నా. సో అనిల్ బ్రోకి అయితే ఖచ్చితంగా ఫుల్ మీల్సే ఈ వ్లాగు. అండ్ ఇప్పుడైతే మనం ఈ ట్రైన్ తాలూకా ఈ జర్నీ తాలూకా డీటెయిల్స్ అయితే మాట్లాడుకోవాలి. సో మనం ట్రావెల్ చేసిన స్టేట్స్ గురించి అండ్ రైల్వే జోన్స్ గురించి అండ్ డివిజన్స్ గురించి అయితే డిస్కస్ చేసుకోవాలి. సో టోటల్గా మనమైతే 3 స్టేట్లు అయితే ట్రావెల్ చేసామండి. సో మనమైతే ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయ్యి తెలంగాణను దాటి కర్ణాటకకి అయితే వచ్చాము. అండ్ రైల్వే జోన్స్ కనుక చూసుకుంటే కంప్లీట్గా మనమైతే సౌత్ సెంట్రల్ రైల్వే జోన్స్లోనే ఉంటాము. అండ్ డివిజన్ కనుక చూసుకుంటే మనం బెజవాడ డివిజన్ నుంచి సికింద్రాబాద్ డివిజన్కి అయితే వచ్చాము. సో ఇవండి మన ట్రైన్ తాలూకా రైల్వే జోను అండ్ డివిజన్ అయితే. సో ఇప్పుడైతే మనం ఫేర్ డీటెయిల్స్ అండ్ కోచ్ కాంపోజిషన్ గురించి అయితే మాట్లాడుకోవాలి. సో మన ట్రైన్ వచ్చేసి సగటు ఎల్హెచ్బి కోచెస్ లాగానే 22 కోచెస్ ఫార్మేషన్ అయితే ఉంటుంది. సో ఒక SLRD, ఒక EOG అండ్ 4 జనరల్ కోచెస్ అయితే ఉంటాయి. మొత్తం 7 స్లీపర్ క్లాసెస్ అయితే ఉన్నాయి. అండ్ 9 ఏసీ కోచెస్ అయితే ఉన్నాయండి. సో ఆ 9 ఏసీ కోచెస్లో 6 వచ్చేసి 3 టైర్ ఏసీ అనమాట. అండ్ 2 వచ్చేసి సెకండ్ ఏసీ, 1 వచ్చేసి ఫస్ట్ ఏసీ అయితే ఉంది. సో ఓవరాల్గా కలుపుకొని ట్రాక్ పైకి వచ్చేసరికి 22 కోచెస్ అయితే ఉంటుందండి. ఫేర్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే ఎండ్ టు ఎండ్ స్లీపర్లో వచ్చేసి 400 రూపీస్ అయితే పడుతుంది. అదే మనకి 3Aలో అయితే థర్డ్ ఏసీలో వచ్చేసి 1000 రూపీస్ అయితే పడుతుందండి. అండ్ సెకండ్ ఏసీలో వచ్చేసి 1400 రూపాయలు అయితే పడుతుంది. అదే ఫస్ట్ ఏసీలో అయితే 2300 రూపాయలు అయితే పడుతుంది. సో ఇవి మన ట్రైన్ యొక్క కోచ్ కాంపోజిషను అండ్ ఫేర్ డీటెయిల్స్ అయితే. సో జనరల్ టికెట్ ఫేర్ వచ్చి మన రాయల్ గార్డ్ని అడుగుదాం. ఆడేగా కొన్నాడు. ఏ బాబు జనరల్ టికెట్ ఎంత కాస్ట్? 200 ఎండ్ టు ఎండ్ 220. సో అదండి విన్నారు కదా. సో జనరల్ టికెట్ కాస్ట్ వచ్చి ఎండ్ టు ఎండ్ 220 రూపీస్ అంట. ఎలా అనిపించింది రన్ను బండి? ఇరగొట్టాడు కదా అసలు. మరి వికారాబాద్ దాటిన తర్వాత తాండవమే. సో బండి అయితే ఫెంటాస్టిక్గా ఉందండి రన్ను. సో ఖచ్చితంగా మీరు ఎప్పుడన్నా ఇటు సైడ్ వచ్చే పని ఉంటే లేక సికింద్రాబాద్కి వెళ్ళాలన్నా ఈ బండిని అయితే కన్సిడర్ చేసుకోండి. కాకపోతే టికెట్లు కొంచెం ముందే చేసుకోండి. సికింద్రాబాద్ వరకు అయితే దొరకడం చాలా కష్టము, మంచి డిమాండ్తో రన్ అవుతుంది. సో అదండి మ్యాటర్ అయితే. ఈ వ్లాగ్ ఖచ్చితంగా మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నా. ఇందాక చెప్పినట్టు అనిల్ కుమార్ బ్రోకి అయితే ఖచ్చితంగా ఫుల్ మీల్సే.
సో ఇక్కడితో అయితే ఈ వ్లాగ్ని అయితే ఎండ్ చేద్దాము. నెక్స్ట్ అప్కమింగ్ వ్లాగ్స్ కూడా మంచి ఇంట్రెస్టింగ్ అయితే ఉంటాయి. సో ఇక్కడితో అయితే ఈ వ్లాగ్ని అయితే ఎండ్ చేద్దాము. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ద బీదర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ జర్నీ వయా జంక్షన్స్.